మిత్రమా, కాసేపు కళ్ళు మూసుకో. నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచపు రొదను ఒక్క క్షణం పక్కన పెట్టు. గాలిలో పల్చగా వీస్తున్న ఆ చల్లటి పరిమళాన్ని ఆస్వాదించు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక కల్పితగాథ కాదు, కాలపు పొరల్లో దాగి ఉన్న ఒక వీరుడి ఆత్మఘోష. ఇది సరిగ్గా 18వ శతాబ్దపు మధ్యకాలం. అనంతగిరి కొండల అంచున ఉన్న ఒక పాడుబడ్డ కోట ఆవరణ. సమయం అర్ధరాత్రి దాటింది. ఆకాశం నిండా నల్లటి కారుమబ్బులు కమ్ముకున్నాయి. అవి ఎప్పుడు విరుచుకుపడదామా అని ఎదురుచూస్తున్న రాక్షసుల్లా ఉన్నాయి. గాలిలో ఒక వింతైన నిశ్శబ్దం. యుద్ధానికి ముందు ఉండే భయంకరమైన మౌనమది. అడపాదడపా వినిపిస్తున్న పిడుగుల శబ్దం ఆకాశం పగిలిపోతుందేమో అన్నట్లుగా ఉంది. ఆ మెరుపు కాంతిలో ఒక్క క్షణం అంతా కనిపిస్తుంది. మరుక్షణమే అంతులేని చీకటి. నా పేరు వీరభద్రుడు. అప్పుడు నా వయసు 30 ఏళ్లు ఉంటుంది. నా శరీరం రాతిని చెక్కినట్లుగా దృఢంగా ఉండేది. కాని ఆ రాత్రి నా ఒంటి నిండా గాయాలు. రక్తం ధారలుగా కారుతూ నేలమీద ఉన్న తడి మట్టిలో కలుస్తోంది. ఆ తడిమట్టి వాసన, నా రక్తం తాలూకు వేడి రెండూ కలిసి ఒక రకమైన మత్తునిస్తున్నాయి. నా చుట్టూ సుమారు 50 మంది శత్రువులు. వాళ్ల చేతుల్లోని ఈటెలు, కత్తులు ఆ మెరుపుకాంతికి తళతళలాడుతున్నాయి. నేను మాత్రం ఒంటరిగా ఉన్నాను. నా చేతిలో ఒక పదునైన కత్తి. దాని పిడినుంచి రక్తం కారి నా చేతులకు అంటుకుంది. మిత్రమా, ఒక్కసారి ఊహించుకో. చావు కళ్లముందు చిందులు వేస్తుంటే, చుట్టూ కరడుగట్టిన హంతకులు నిలబడి ఉంటే సామాన్య మనిషి ఏం చేస్తాడు? భయంతో వణికిపోతాడా, లేక ప్రాధేయపడతాడా? కాని ఆ క్షణం నా అంతరాత్మలో జరుగుతున్న మథనం వేరు. నా ముఖం మీద ఏ కోపమో ఆవేశమో లేదు. కేవలం ఒక నిశ్చలమైన ప్రశాంతత. చిత్రంగా ఉంది కదా? మరణం తలుపు తడుతున్నప్పుడు కూడా మనిషి ఎలా ప్రశాంతంగా ఉంటాడు అని నువ్వు అడగవచ్చు. నా ఎదురుగా నిలబడ్డవాడు విక్రమసింహుడు. వాడి క్రూరత్వానికి సరిహద్దులు లేవు. 6.5 అడుగుల ఎత్తు, మొద్దుబారిన శరీరం. వాడి కళ్లల్లో కనిపిస్తున్నది మనిషి తాలూకు ఆవేశం కాదు, ఒక జంతువు తాలూకు ఆకలి. వాడు అడుగు వేస్తుంటే కింది నేల కంపిస్తోంది. వాడు గట్టిగా నవ్వి ఇలా అన్నాడు, ఏరా భద్రా, ఈ రాత్రితో నీ చరిత్ర ముగిసిపోతుంది. ఈ రాజ్యాన్ని, ఈ మట్టిని నాపరం చేసి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతాను అని. నేను కత్తిని గట్టిగా పట్టుకున్నాను. నా కండరాలు బిగుసుకున్నాయి. నా కళ్ళు విక్రమసింహుడి కళ్లలోకి సూటిగా చూస్తున్నాయి. మిత్రమా, నీకైతే ఏమనిపిస్తోంది? ప్రాణం కోసం ఆ పౌరుషాన్ని వదిలేయాలా, లేక మనల్ని నమ్ముకున్న ఈ మట్టి కోసం, ధర్మం కోసం ఆఖరి రక్తపు చుక్కవరకు పోరాడాలా? ఆ సమయంలో నా మనసులో నా తల్లి చెప్పిన మాటలు మారుమోగాయి. కొడుకా, యుద్ధమంటే శత్రువుని చంపడం మాత్రమే కాదు, నీలోని భయాన్ని చంపడం అని. విక్రమసింహుడు తన సైన్యానికి సంకేతమిచ్చాడు. ఒక్కసారిగా 20 మంది నా మీదకు దూసుకొచ్చారు. అప్పుడు నా కత్తి చేసిన విన్యాసం నాకే ఆశ్చర్యాన్నిచ్చింది. కత్తి గాలిని చీలుస్తుంటే వచ్చే ఆ సుయీ అనే శబ్దం, ఆయుధాలు ఒకదానికొకటి తగిలినప్పుడు పుట్టే నిప్పురవ్వలు ఆ చీకటి రాత్రుని వెలిగిస్తున్నాయి. నేనొక మనిషిలా కాదు, ఒక కాళభైరవుడిలా పోరాడుతున్నాను. మధ్యలో ఒక శత్రువు నా కాళ్లకు అడ్డం పడ్డాడు. నేను వాడిని గమనించకుండా తూలి పడబోయాను. అప్పుడు నాకు నాకే నవ్వొచ్చింది. ఛీ వీరభద్రా, ఎంతటి వీరుడివైనా ఈ చిన్న రాయి నిన్ను పడగొట్టేస్తుందా అని నాకు నేనే హాస్యమాడుకున్నాను. ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక చిన్న నవ్వు నాలో కొత్త శక్తిని నింపింది. మిత్రమా, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వడం నేర్చుకుంటే సగం విజయం మనదే. ఇలాంటి ఉత్కంఠభరితమైన పోరాటాలు, జీవిత సత్యాల గురించి తెలుసుకోవాలంటే మన రోజుకూ స్టోరీ టీవీని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనిషి కథ ముగిసినా కాలం చెప్పే పాఠం ఎప్పటికీ ముగియదు. యుద్ధం తీవ్రమైంది. నా శరీరం అలసిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది. కంటినుంచి కారుతున్న రక్తం నా చూపును మసకబారుస్తోంది. అప్పుడు నా అంతరాత్మ నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు ఎవరికోసం చనిపోతున్నావ్? నీ స్వార్థం కోసమా? లేదు. ఈ మట్టిలో పుట్టిన ప్రతి ప్రాణం స్వేచ్ఛగా బ్రతకాలి అన్న ఒకే ఒక్క ధర్మం కోసం. ఆ క్షణం నాకొక సంస్కృత శ్లోకం గుర్తొచ్చింది. స్వధర్మీ నిధనం శ్రేయః పరధర్మో భయవాహః. అంటే మన ధర్మాన్ని నెరవేరుస్తూ మరణించడం శ్రేయస్కరం, కాని భయపడి పరాయి ధర్మానికి లొంగిపోవడం
అత్యంత భయంకరమైనది అని. ఈ శ్లోకం నాలో ఒక అనంతమైన శక్తిని నింపింది. శత్రువులు నా చుట్టూ ఒక గోడలా నిలబడ్డారు. నేను మాత్రం మధ్యలో నిశ్చలంగా ఉన్నాను. నా కత్తిని నేలకు గుచ్చి ధ్యానముద్రలో ఉన్నట్లుగా కళ్ళు మూసుకున్నాను. శత్రువులకు అర్థం కాలేదు. వాడు ఎందుకు నిలబడిపోయాడు, భయపడ్డాడా అని వాళ్లు ఆలోచిస్తుండంగానే నేను కళ్ళు తెరిచాను. ఆ కళ్లల్లో ఉన్న తీక్షణత చూసి విక్రమసింహుడు వెనక్కి అడుగువేశాడు. అది మనిషి కళ్లల్లో ఉండే వెలుగు కాదు, ఒక దైవికమైన ఆవేశం. నేను ఒక్క ఉదుటున ఎగిరి విక్రమసింహుడివైపు దూసుకువెళ్లాను. దారిలో అడ్డువచ్చిన శత్రువుల ఆయుధాలు నా కత్తి దెబ్బకు ముక్కలైపోయాయి. నా కత్తి విక్రమసింహుడి ఛాతీకి తగిలినప్పుడు ఆకాశంలో పిడుగుపడింది. ఆ కాంతిలో నా ముఖం ఒక విజేతలా మెరిసింది. విక్రమసింహుడు నేలకూలాడు. వాడు చనిపోతూ అడిగాడు, ఏం శక్తిరా నీది, ఇంతమందిని ఒంటరిగా ఎలా ఎదిరించావు అని. నేను వాడి చెవిదెగ్గరకు వెళ్లి నెమ్మదిగా చెప్పాను, సింహం గెలిచింది తన బలం వల్ల కాదు, తను చేస్తున్న పోరాటం సరైనది అన్న నమ్మకం వల్ల అని. మిత్రమా, గెలుపు అనేది సంఖ్యలో ఉండదు, మనం పట్టుకున్న ధర్మంలో ఉంటుంది. ఆ రాత్రి వర్షం కురిసి నా గాయాలను కడిగేసింది. ఆకాశం నిర్మలమైంది. నువ్వు నా స్థానంలో ఉంటే ఆ అంతిమ క్షణంలో ఆ కత్తిని వదిలేసేవాడివా, లేక నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ధర్మాన్ని కాపాడేవాడివా? ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. ఈ కథ నీకిచ్చే నీతి ఒక్కటే, శత్రువులు బయట కాదు, మన లోపల ఉండే భయంలో ఉంటారు. ఆ భయాన్ని చంపిన రోజే నువ్వు నిజమైన వీరుడివవుతావు. సత్యం వైపు నిలబడేవాడికి ప్రపంచం మొత్తం వ్యతిరేకమైన దైవమతనికి తోడుగా ఉంటుంది. మిత్రమా, ఈ వీరుడి గాథ నీలో స్ఫూర్తిని నింపితే తప్పకుండా మన రోజుకు స్టోరీ టీవీని షేర్ చెయ్యి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన, రోమాంచకరమైన కథలతో మళ్ళీ కలుద్దాం. గుర్తుంచుకో, నీ జీవితం ఒక యుద్ధమైతే నీ వ్యక్తిత్వమే నీ ఆయుధం. ఎప్పుడూ నీతిని వీడకు. సెలవు. మీ రోజుకు స్టోరీ టీవీ.